మనం రోజు రోడ్డు మీద ఎన్నో వాహనాలు చూస్తూ ఉంటాం కదా. కార్లు, బైక్స్, ఆటోలు, బస్సులు. కానీ ఎప్పుడైనా ఆ వాహనాల నంబర్ ప్లేట్స్ గమనించారా? వైట్ ప్లేట్, ఎల్లో ప్లేట్, గ్రీన్ ప్లేట్, బ్లూ ప్లేట్స్, ఇలా ఎన్నో నంబర్ ప్లేట్స్ కనిపిస్తాయి. కానీ ఒక చిన్న ప్రశ్న, ఆ కలర్స్కి అసలు అర్థం ఏమిటి? ఎందుకు ఒక వాహనానికి వైట్ ప్లేట్, మరో వాహనానికి ఎల్లో ప్లేట్ ఇస్తారు, ఇంకొకటి గ్రీన్, ఇంకొకటి బ్లాక్, ఇలా? ఇది కేవలం డిజైన్ కోసమా, లేకపోతే దీని వెనకల ఏదైనా పెద్ద సిస్టమ్ ఉందా? భారతదేశంలో వాహనాల నంబర్ ప్లేట్స్ అంటే కేవలం ఒక నంబర్ కాదు. వాటి రంగు, అక్షరాల కలర్ చూసి ఆ వాహనం ఏ పని కోసం వాడుతున్నారో వెంటనే అర్థమైపోతుంది. ఇలా అన్నీ మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే పెట్టిన రూల్స్ ప్రకారం ఫాలో అవ్వాలి. ఈరోజు వీడియోలో మనం ఇండియాలో ఉన్న అన్ని రకాల నంబర్ ప్లేట్స్, వాటి కలర్స్, అర్థాలు, వాటి వెనుక ఉన్న రూల్స్, షాకింగ్ ఫ్యాక్ట్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. రెడ్ కలర్ నంబర్ ప్లేట్. ఈ ప్లేట్లో రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్లో ఉండి నెంబర్ సాధారణంగా తెలుపు రంగులో ఉంటాయి. ఇది సాధారణంగా కొత్తగా కొన్న వాహనాలకు టెంపరరీగా ఇస్తారు. అంటే వాహనం షోరూమ్ నుంచి బయటకు వచ్చిన వెంటనే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చే వరకు ఈ రెడ్ ప్లేట్ వాడతారు. ఇది చూసిన వెంటనే కొత్త వాహనం అని అర్థమవుతుంది. రెడ్ నంబర్ ప్లేట్ ఉన్న వాహనం టెంపరరీ పర్మిషన్తోనే రోడ్డు మీద తిరగవచ్చు. సాధారణంగా కొన్ని రోజులు లేదా ఒక నెల వరకు మాత్రమే ఈ ప్లేట్ వ్యాలిడ్ ఉంటుంది. ఆ తరువాత తప్పనిసరిగా పర్మనెంట్ నంబర్ తీసుకోవాలి. దీన్ని ఎక్కువ రోజులు వాడకూడదు. సింపుల్గా చెప్పాలంటే రెడ్ నంబర్ ప్లేట్ అంటే కొత్తగా కొన్న వాహనం, ఇంకా పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కాలేదు అన్నమాట. కొంతకాలం తర్వాత దాని పర్మనెంట్ నంబర్ అనగా వైట్ ఆర్ ఎల్లో కలర్లోకి మార్చుకోవాలి. పర్సనల్ అయితే వైట్, కమర్షియల్ అయితే ఎల్లో. వైట్ నంబర్ ప్లేట్ అంటే వైట్ కలర్ నంబర్ ప్లేట్. వైట్ నంబర్ ప్లేట్ అంటే ఇది ప్రైవేట్ వాహనాలకు మాత్రమే ఇస్తారు. అంటే మనం పర్సనల్గా వాడుకునే కార్లు, బైక్స్, ఫ్యామిలీ వాహనాలు, ఇలా అన్నమాట. ఈ నంబర్ ప్లేట్స్లో బ్యాక్గ్రౌండ్ తెల్లగా ఉంటుంది, అక్షరాలు మాత్రం నల్ల రంగులో ఉంటాయి. ఇది చూసిన వెంటనే ఇది ప్రైవేట్ వాహనం అని అర్థమవుతుంది. వైట్ నంబర్ ప్లేట్ వాహనాలను డబ్బులు సంపాదించడానికి వాడకూడదు. ఉదాహరణకు ట్యాక్సీ, క్యాబ్, గూడ్స్ డెలివరీ లేదా రెంటల్స్కి వాడకూడదు. అలాంటి సందర్భాలలో ఫైన్ పడే అవకాశం ఉంది. ఇది మన భారతదేశంలో కామన్గా కనిపించే నంబర్ ప్లేట్. ఎల్లో కలర్ నంబర్ ప్లేట్. ఈ నంబర్ ప్లేట్స్ కమర్షియల్ వాహనాలకు ఉపయోగిస్తారు. అంటే డబ్బులు సంపాదించే పనుల కోసం వాడే వాహనాలు ఈ ప్లేట్స్ వాడతారు. ఉదాహరణకి ట్యాక్సీలు, ఆటోలు, క్యాబ్లు, ట్రావెల్ బస్లు, గూడ్స్ వాహనాలు, ఇవన్నీ ఎల్లో ప్లేట్స్తో ఉంటాయి. ఈ నంబర్ ప్లేట్లో బ్యాక్గ్రౌండ్ పసుపు కలర్లో ఉంటుంది, అక్షరాలు నలుపు రంగులో ఉంటాయి. ఇది చూసిన వెంటనే మనకు కమర్షియల్ వాహనం అని అర్థమవుతుంది. ఎల్లో నంబర్ ప్లేట్ ఉన్న వాహనం రోడ్డుపై నడపాలి అంటే కమర్షియల్ పర్మిట్ అవసరం, తప్పనిసరి. అలాగే డ్రైవర్కి కూడా కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఎందుకంటే ఈ వాహనంలో ప్రయాణికులను తీసుకెళ్లడం లేదా సరుకులు తీసుకురావడం జరుగుతుంది. ఉదాహరణకు ఓలా, ఊబర్, క్యాబ్స్, స్కూల్ బస్సులు, టూర్ బస్సులు, ఇవి ఎల్లో ప్లేట్స్తోనే ఉంటాయి. ఇవి బిజినెస్ కోసం వాడతారు. మన భారతదేశంలో కొత్తగా ప్రవేశపెట్టిన గ్రీన్ నంబర్ ప్లేట్, ఇది ఎలక్ట్రిక్ వాహనాలకు ఇస్తారు. అంటే పెట్రోల్, డీజిల్ కాకుండా బ్యాటరీతో నడిచే వాహనాలు అన్నమాట. గ్రీన్ నంబర్ ప్లేట్లో బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ప్రైవేట్ ఎలక్ట్రిక్ వాహనాలైతే అక్షరాలు తెలుపు రంగులో ఉంటాయి. అదే కమర్షియల్ ఎలక్ట్రిక్ వాహనాలైతే అక్షరాలు పసుపు రంగులో ఉంటాయి. ఇలా చూసిన వెంటనే ఇది ఎలక్ట్రిక్ వాహనం అని గుర్తించవచ్చు. పర్యావరణ కాలుష్యం తగ్గించడానికి ప్రభుత్వం ఈ గ్రీన్ ప్లేట్స్లు ప్రవేశపెట్టింది. ఎలక్ట్రిక్ కార్లు, స్కూటర్లు, బైక్లు, రిక్షాలు, ఇవి గ్రీన్ నంబర్ ప్లేట్స్తోనే ఉంటాయి. కొన్ని నగరాల్లో గ్రీన్ నంబర్ ప్లేట్స్కు వాహనాలకు ప్రత్యేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. టోల్ ఛార్జెస్ తగ్గడము, పార్కింగ్ ఫీజులు తగ్గించడము లాంటి సదుపాయాలు ఇవ్వడం జరుగుతుంది. బ్లాక్ నంబర్ ప్లేట్. మన భారతదేశంలో ఇది సాధారణంగా సెల్ఫ్ డ్రైవ్ రెంటల్ వాహనాలకు ఉపయోగిస్తారు.
అంటే వాహనం కంపెనీదే కానీ డ్రైవ్ చేసే వ్యక్తి మాత్రం కస్టమర్. ఈ ప్లేట్స్ బ్యాక్గ్రౌండ్ నలుపు రంగులో ఉంటుంది, అక్షరాలు పసుపు రంగులో ఉంటాయి. ఇది చూసిన వెంటనే రెంటల్ లేదా లీజ్ వాహనం అని అర్థం చేసుకోవచ్చు. బ్లాక్ నంబర్ ప్లేట్ వాహనాలు ఎక్కువగా సెల్ఫ్ డ్రైవ్ కార్ సర్వీస్లో కనిపిస్తాయి. ఉదాహరణ తీసుకుంటే మనమే డ్రైవ్ చేసే కార్లు అని అర్థం, అద్దెకు తీసుకొని. ఇవి కమర్షియల్గా రిజిస్టర్ అవుతాయి, కానీ డ్రైవర్కి ప్రత్యేకంగా కమర్షియల్ లైసెన్స్ అవసరం ఉండదు. ఈ వాహనాలు టూర్స్, ట్రిప్స్ లేదా టెంపరీ అవసరాల కోసం ప్రజలు తీసుకుంటారు. కంపెనీ వాహనాన్ని అద్దెకు ఇస్తుంది, మనమే నడుపుకుంటామన్నమాట. గైస్, ఇంకా చాలా ఉంది ఈ వీడియోలో. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే మా రీసెర్చ్ వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు కూడా ఇలాంటి వీడియోస్ చేయడానికి మోటివేషన్ ఉంటుంది. మీరు షేర్ చేస్తారని ఇంకా మన ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం కూడా ఉంటుంది. ఈ వీడియోని షేర్ చేసి మన టీబీఎం ఫ్యాక్ట్స్ని ఇంకొంచెం గ్రోత్ చేయండి. ఒక 5K లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను, చేసేయండి. ఇక వీడియోని కంటిన్యూ చేద్దాం. బ్లూ కలర్ నంబర్ ప్లేట్. ఇది విదేశీ దౌత్య కార్యాలయాలకు అంటే డిప్లొమాటిక్ చెందిన వాహనాలు, అంటే ఎంబసీ అధికారులు, కన్సులేట్ స్టాఫ్స్ వాడే వాహనాలు అన్నమాట. ఈ నంబర్ ప్లేట్లో బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్లో ఉంటుంది, అక్షరాలు తెలుపు రంగులో ఉంటాయి. ఇది చూసిన వెంటనే ఇది సాధారణ వాహనం కాదు, ఎంబసీ లేదా డిప్లొమాట్స్ అధికారులకు సంబంధించిన కారు అని అర్థమవుతుంది. బ్లూ నంబర్ ప్లేట్ వాహనాలు ఎక్కువగా రాజధాని నగరాల్లో అంటే ఢిల్లీలో, క్యాపిటల్ సిటీస్లో కనిపిస్తాయి. ఉదాహరణకి ఎంబసీ అధికారులు, డిప్లొమాట్స్, ఇంటర్నేషనల్ సంస్థలు, ప్రతినిధులు ఈ వాహనాలను ఎక్కువగా వాడతారు. కొన్ని సందర్భాలలో ఈ వాహనాలకు ప్రత్యేక సౌకర్యాలు కూడా ఉంటాయి, ఎందుకంటే ఇవి డిప్లొమాటిక్ స్టేటస్లో ఉంటాయి. అందుకనే వాటిని ట్రాఫిక్లో కూడా వీటిని ప్రత్యేకంగా గుర్తింపునిస్తారు. CC ఫర్ కాన్సులేట్ కార్ప్స్, DC ఫర్ డిప్లొమాట్ కార్ప్స్, UN ఫర్ యునైటెడ్ నేషన్స్. ఇవి కోడ్ లాంగ్వేజ్ అన్నమాట, కోడ్స్. నంబర్ ప్లేట్ విత్ అప్వర్డ్ యారో. ఇది భారతదేశంలో ప్రత్యేకమైన నంబర్ ప్లేట్. ఇది సాధారణ ప్రజల వాహనాలకు ఇవ్వరు. ఈ నంబర్ ప్లేట్లు ముఖ్యంగా మిలిటరీ, డిఫెన్స్ వాహనాలకు ఉపయోగిస్తారు. ఈ ప్లేట్స్లో సాధారణ రాష్ట్రం యొక్క కోడ్ ఉండదు, బదులుగా ముందుగా ఒక బాణం గుర్తు, మీదికి బాణం ఉంటుంది, ఆ గుర్తు యారో మార్క్ ఉంటుంది. ఆ బాణం గుర్తు తర్వాత నంబర్లు, అక్షరాలు ఉంటాయి. యారో నంబర్ ప్లేట్ల వాహనాన్ని ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వంటి రక్షణ దళాలకు చెందినవి. ఇవి దేశ రక్షణ వ్యవస్థ కోసం వాడతారు. ఇది సాధారణ RTO రిజిస్ట్రేషన్ కాకుండా డిఫెన్స్ ద్వారా రిజిస్టర్ అవుతాయి. మనకు రోడ్డుపై కనిపించే ఆర్మీ ట్రక్కులు, జీపులు, కొన్ని ప్రత్యేక వాహనాలు యారో నంబర్ ప్లేట్స్తో ఉంటాయి. ఇవి దేశ భద్రతకు సంబంధించినవి కాబట్టి ప్రత్యేక గుర్తింపుగా ఈ ప్లేట్ ఇస్తారు. ఇది వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్తోని నలుపు అక్షరాలతో ఉంటుంది. మన భారతదేశంలో ఇటీవల వచ్చిన ప్రత్యేకమైన నంబర్ ప్లేట్ BH నంబర్ ప్లేట్. BH అంటే భారత్ సిరీస్ అని అర్థం. ఈ నంబర్ ప్లేట్ ముఖ్యంగా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి తరచుగా బదిలీ అయ్యే ఉద్యోగుల కోసం తీసుకొచ్చారు. సాధారణంగా ఒక రాష్ట్రంలో కొనుగోలు చేస్తే అదే రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఉంటుంది. కానీ ఉద్యోగం వల్ల మరో రాష్ట్రానికి వెళ్తే మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ ఇబ్బంది లేకుండా ఉండేందుకు BH సిరీస్ నంబర్ ప్లేట్ ప్రారంభించారు. BH నంబర్ ప్లేట్ ఉంటే భారతదేశంలో ఎక్కడైనా తీసుకువెళ్ళొచ్చు. మళ్ళీ రిజిస్ట్రేషన్ మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఇది ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు, డిఫెన్స్ సిబ్బందికి, ప్రైవేట్ కంపెనీలో ఫ్రీక్వెంట్గా ట్రాన్స్ఫర్ అయ్యే ఉద్యోగులకు ఉపయోగపడుతుంది. ఈ నంబర్ ప్లేట్ ఫార్మాట్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఉదాహరణకు 22BH 123AA లాగా ఉంటుందన్నమాట. ఇందులో సంవత్సరం, BH కోడ్ నంబర్లు, అక్షరాలు ఉంటాయి. ఇవి సాధారణ ప్రైవేట్ వాహనం మాదిరిగా వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్తో నలుపు అక్షరాలతో ఉంటుంది. పైలట్ నంబర్ ప్లేట్. ఇదేదో ఏరోప్లేన్ పైలట్ నడిపించే నంబర్ ప్లేట్ కాదు ఇది. నేను కూడా అట్లనే అనుకునేవాడిని, పైలట్ నడిపిస్తాడేమో అని. కానీ మన భారతదేశంలో పైలట్ నంబర్ ప్లేట్ అనేది సాధారణ నంబర్ ప్లేట్ కాదు. ఇది ఎక్కువగా VIP కాన్వాయ్ వాహనాలకు ముందు వెళ్ళి
పైలట్ వాహనానికి ఉపయోగిస్తారు. అంటే ముఖ్యమంత్రి, మంత్రి, గవర్నర్ లాంటి ముఖ్య ప్రముఖులు వెళ్తున్నప్పుడు ముందుగా ఒక వాహనం రోడ్డు క్లియర్ చేస్తూ వెళ్తుంది. అదే పైలట్ వాహనం. ఈ పైలట్ వాహనం మీద సాధారణ నంబర్ ప్లేట్తో పాటు పైలట్ అని పెద్ద అక్షరాలతో రాసి ఉంటుంది. కొన్నిసార్లు నంబర్ ప్లేట్ స్థానంలో పైలట్ బోర్డు కూడా ఉంటుంది. పైలట్ వాహనం పని ఏమిటంటే ముందుగా ట్రాఫిక్ క్లియర్ చేయడం, సిగ్నల్ దగ్గర వాహనాలను ఆపకుండా ఉండడం, కన్వాయ్ సేఫ్గా వెళ్ళేలా చూడడం. అందుకే సైరన్, ఫ్లాష్ లైట్స్ కూడా ఈ వాహనంలో ఉంటాయి. ఈ వాహనాన్ని సాధారణంగా పోలీస్ డిపార్ట్మెంట్ లేదా సెక్యూరిటీ సిబ్బంది నడుపుతారు. మనం రోడ్డుపై పైలట్ వాహనాన్ని చూస్తే సాధారణంగా పక్కకు తప్పుకొని వెళ్ళాలి. నెక్స్ట్ టైం పైలట్ వాహనాన్ని చూసినప్పుడు పైలట్ నడుపుతున్నాను అనుకోకండి. వింటేజ్ కార్ నంబర్ ప్లేట్. మన భారతదేశంలో వింటేజ్ కార్ నంబర్ ప్లేట్ అంటే చాలా పాతకాలం నాటి వాహనాలకు ఇచ్చే ప్రత్యేక గుర్తింపు. సాధారణంగా 50 సంవత్సరాల కంటే పాత ఉన్న కార్లను వింటేజ్ వాహనాలుగా గుర్తిస్తారు. ఈ వాహనాలకు సాధారణ రిజిస్ట్రేషన్ కాకుండా ప్రత్యేకంగా వింటేజ్ కేటగిరీలో రిజిస్ట్రేషన్ చేస్తారు. వీటి నంబర్ ప్లేట్లు కూడా కొంచెం వేరుగా ఉంటాయి. చాలా సందర్భాల్లో పాతకాలం లుక్లో ఉండేలా డిజైన్ చేస్తారు, కానీ రిజిస్ట్రేషన్ మాత్రం కొత్తగా ఉంటుంది. వింటేజ్ కార్లు రోజు ప్రయాణించడానికి ఉపయోగించరు. ఇవి ఎక్కువగా ఎగ్జిబిషన్, కార్ షోలు, ర్యాలీలు లేదా ప్రత్యేక ఈవెంట్స్ కోసం మాత్రమే వాడతారు. కమర్షియల్గా లేదా రెగ్యులర్ ట్రాన్స్పోర్ట్ కోసం ఉపయోగించడానికి అనుమతి ఉండదు. ఈ వాహనాలు చరిత్రాత్మక విలువ కలిగినవని భావిస్తారు. పాతకాలం మోడల్స్ని అలాగే సంరక్షించడానికి ఈ వింటేజ్ కేటగిరీ తీసుకొచ్చారు. మా నాలెడ్జ్తో, మా రీసెర్చ్తో మీ లైఫ్లో ఎంతో కొంత వాల్యూ యాడ్ చేసాం అని మేము అనుకుంటున్నాం. సో మీరు కూడా మా లైఫ్లో వాల్యూ యాడ్ చేయాలని అనుకుంటే మీరు చేయాల్సిందల్లా ఏంటంటే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. గైస్, సబ్స్క్రైబ్ చేసి షేర్ చేశారనుకోండి, ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. అండ్ మన ఇంత అప్డేట్స్, ఇంత రీసెర్చ్ చేశామని అందరికీ కూడా తెలుసుంది. ఈ వీడియోని లైక్ చేయండి. వీడియోకి 10K టార్గెట్ ఇస్తున్నాను, కంప్లీట్ చేసేయండి ఫాస్ట్గా. వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్.